ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికి బాగా నచ్చే రోబ్లాక్స్ లో ఒక మంచి గేమ్ అయితే తీసుకొచ్చేసాను. దాని పేరు వచ్చేసి కట్ గ్రాస్ ఫర్ ఎనిమీ క్యారెక్టర్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది చూడండి, ఫైనల్లీ మనం గేమ్ లోపలికి వచ్చేసాం. అండ్ నా చేతిలో కనిపిస్తుంది కదా ఒక పెద్దది కొడవల్ లాంటిది అయితే ఉందన్నమాట. సో దీంతో మనం ఏంటంటే గడ్డిని అయితే కట్ చేయాలి. అండ్ అలాగే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మన బేసు. పదండి ఫ్రెండ్స్, మనకైతే చూపిస్తుంది. మనం ఏంటంటే అటువైపు అయితే వెళ్దాం. ఇదిగో చూస్తున్నారు కదా, ఇక్కడ చాలా గడ్డి అయితే ఉందన్నమాట. అండ్ పదండి మనం ఏంటంటే ఇక్కడ ఈ గడ్డిని అయితే కట్ చేద్దాము. సో ఓకే, ఇదిగో చూస్తున్నారు కదా, నేనైతే గడ్డిని అయితే కట్ చేసుకుంటూ ఇంతవరకు అయితే వచ్చేసాను. ఇక్కడ నాకు ఏంటంటే ఒకటి రెయిన్బో బ్రెయిన్ రాట్ అయితే కనిపించింది అనమాట. సో ఫైనల్లీ నేను ఏంటంటే దాన్ని అయితే తీసుకున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ నేను మర్చిపోయి వీటిని బ్రెయిన్ రాట్స్ అయితే అని అంటున్నాను, కానీ ఏంటంటే ఇవి ఎనిమీ క్యారెక్టర్స్ అనమాట. ఇక్కడ వచ్చేసి ఓకే, డబ్బులతో మనం ఏంటంటే డ్యామేజ్ ని అప్గ్రేడ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఒకసారి డబ్బులన్నీ కలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ డ్యామేజ్ అయితే 200 అయితే ఉంది చూడండి. ఇప్పుడు నేనేంటంటే అప్గ్రేడ్ చేస్తున్నాను, ఓకేనా. సో నా దగ్గర వచ్చేసి $1500 అయితే ఉన్నాయి. దీన్ని వచ్చేసి ఇంకా అప్గ్రేడ్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ చూడండి, నా దగ్గర 200 అయితే ఉండే కదా ఇంతకు ముందు డ్యామేజ్. అండ్ ఇప్పుడు వచ్చేసి చూడండి 2200 చేశాను. ఓకే, ఇక్కడ కింద అయితే ఉందన్నమాట స్పీడ్, నేను మర్చిపోయాను. అండ్ దీన్ని వచ్చేసి ఓకే, నేను 23 వరకు అయితే ఇంక్రీజ్ చేసేసాను. అండ్ పర్లేదు, అంటే ఒకటే ఒక స్పీడ్ అయితే పెరిగిందనమాట. ఈసారి డబ్బులు కలెక్ట్ చేసుకున్నాం కదా, ఈసారి మళ్ళీ మనం ఏంటంటే ఓకే, నేను టోటల్ గా 24 వరకు అయితే స్పీడ్ అయితే ఇంక్రీజ్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు మనం ఏంటంటే వేరే ఒక కట్టర్ అయితే కొనుక్కోవచ్చు. పదండి ముందుగా మనం ఏంటంటే షాప్ దగ్గరికి అయితే వెళ్దాం. ఇక్కడ మనకి ఏంటంటే కట్టర్స్ అయితే దొరుకుతాయి. సో ప్రెసెంట్ మన దగ్గర అయితే ఇదైతే ఉంది కదా, $100 కి ఇక్కడ వేరేదైతే దొరుకుతుంది అనమాట. సో వేరే దాన్ని అయితే కొనుక్కుందాం. ఓకే, ప్రెసెంట్ మన దగ్గర వచ్చేసి ఇదైతే ఉందన్నమాట. సో దీన్ని వచ్చేసి మనం ఎక్విప్మెంట్ అయితే చేసుకుందాం. అండ్ పదండి గైస్, ఇది చూస్తున్నారు కదా, చాలా పెద్దదైతే ఉందన్నమాట. అండ్ దీంతో వచ్చేసి మనం ఫాస్ట్ గా అయితే దీన్ని అయితే కట్ చేసేద్దాం. అండ్ చూస్తున్నారు కదా, ఇక్కడ నాకు ఏంటంటే 200 అయితే ఎలక్ట్రిక్ టో అదైతే దొరికింది. అండ్ ఇదేంటిది, ఇక్కడ వచ్చేసి మనకి ఏదో ర్యాండమ్ గా దొరికిందనమాట. సో ఇంకా చూద్దామా అండి, ఇక్కడ వచ్చేసి మనకి ఇంకోటి ర్యాండమ్ అయితే ఉంది. ఇది ఏంటంటే జస్ట్ 50 సెకండ్స్ అయితే ఉంది. ఓకే, ఫైనల్లీ నేను ఏంటంటే ఇంకొక ఎనిమీ క్యారెక్టర్ అయితే తీసుకున్నాను. అండ్ పదండి ఇప్పుడు మనం ఏంటంటే దీన్ని మన బేస్ దగ్గరికి అయితే తీసుకెళ్దాం. ఇదేంటంటే మనకు ఒక్క సెకండ్ కి $240 ఇస్తుంది. ఇంతకు ముందు మనం తీసుకొచ్చింది వచ్చేసి $112 ఇస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వీటి లెవెల్స్ ని ఇందులో అప్గ్రేడ్ చేసుకోవచ్చా. ఓకే, ఇందులో మనం ఏంటంటే లెవెల్స్ అయితే అప్గ్రేడ్ కొట్టొచ్చు. ఇది లెవెల్ 31 అయితే ఉంది. అండ్ ఇది వచ్చేసి లెవెల్ 10 అయితే ఉంది. అంటే లెవెల్ 1 నుంచి ఉంటాయి కదా, ఇందులో ఏంటి మనకు ఆల్రెడీ లెవెల్స్ అప్గ్రేడ్ అయితే ఉన్నాయన్నమాట. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ నేను తీసుకొచ్చిన ఈ అన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, వీటి లెవెల్స్ చూడండి 100 వరకు అయితే చేసేసాను. అండ్ వీటి నుంచి మనకి ఏంటంటే చాలా డబ్బులు అయితే వస్తున్నాయి అనమాట. ప్రజెంట్ నా దగ్గర వచ్చేసి చూస్తుండగానే $30,000 అయితే ఉన్నాయి. అండ్ దీంతో వచ్చేసి మనం నెక్స్ట్ దాన్ని ఎంతకు అప్గ్రేడ్ చేసుకోవచ్చో ఇక్కడ చూద్దామా అండి. నెక్స్ట్ దాన్ని మనం ఏంటంటే 10,000 కి అయితే అప్గ్రేడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి నేను ఇది నైఫ్ తిరిగి ఉంది, దీన్ని అయితే అప్గ్రేడ్ అయితే కొట్టేశాను. అండ్ ఇదిగో చూడండి, చాలా పెద్ద అయితే ఉంది కదా. సో దీంతో వచ్చేసి మనం ఏంటంటే ఇంకా కొంచెం ముందుకైతే వెళ్ళొచ్చు అనుకుంటా. అలాగే మనం ఏంటంటే మన యొక్క స్ట్రెంత్ ను కూడా ఇంక్రీజ్ చేసుకోవాలి. సో పదండి గైస్, నేను ఏంటంటే ఫస్ట్ స్టేజ్ లో ఉన్న గ్రాస్ ని కట్ చేసేసి సెకండ్ స్టేజ్ కి అయితే వచ్చేసాను. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇంకా మంచి మంచి అనిమే క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇది చూసారా, చూడండి గైస్, ఎలక్ట్రో అంట 7000 అయితే ఇస్తుంది. అండ్ ఇంకా ఇటువైపు అయితే కట్ చేసి చూద్దాం, ఇవి 2000 ఉంది. అండ్ అక్కడ ఇంకోటి ఎలక్ట్రో అయితే ఉంది, అది 39,000. అరే గైస్ చూసారు కదా, చాలా అంటే చాలా పవర్ఫుల్ ఎనిమీ క్యారెక్టర్ అయితే దొరికింది నాకు. అరే చూసారు కదా ఫ్రెండ్స్, 39,000 అంటే చాలా ఎక్కువ అనమాట. అండ్ పదండి మనం ఏంటంటే ఫాస్ట్ గా ఇందులో నుంచి అయితే మన బేస్ దగ్గరికి అయితే వెళ్దాం. ఇది డైరెక్ట్ గా మనకు 39,000 అయితే ఇస్తుంది. ఎందుకంటే దీని లెవెల్ చూడండి ఒకసారి, 99 ఉందన్నమాట స్టార్టింగ్ లోనే. ఫ్రెండ్స్ చూడండి, ఈజీగా $5,00,000 అయితే అయినాయి అనమాట. చూస్తున్నారు కదా, చూస్తుండగానే $5,00,000 అయినాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఏంటంటే వేరే ఒక కట్టర్ని అయితే కొనుక్కుందాం, ఓకేనా. 2,00,000 అయితే మనం వేరే దాన్ని అయితే కొనుక్కోవచ్చు. వేరే దాన్ని అయితే కొనుక్కున్నాను, దాని ఎక్విప్మెంట్ కూడా చేసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఏంటంటే ఇంకా అప్గ్రేడ్స్ అయితే చేసుకోవచ్చు. సో నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి కదా, మనం ఇంకా కొంచెం స్పీడ్ అయితే ఇంక్రీజ్ చేసుకుందామా. ఒకసారి చూద్దాం గైస్, స్పీడ్ ఇంతకుముందు 24 అయితే ఉండే కదా. సో ఫైనల్లీ 32 వరకు అయితే ఇంక్రీజ్ చేసేసాము. అండ్ అలాగే డ్యామేజ్ కూడా ఇంక్రీజ్ చేసుకోవాలి. ఒకేసారి మనం చాలా డ్యామేజ్ అయితే ఇంక్రీజ్ చేద్దాం. ఫైనల్లీ ఇదిగో చూడండి, 40,000 డ్యామేజ్ అయితే ఇంక్రీజ్ చేసేసాము. ఇక్కడ స్టార్టింగ్ లో ఉంది కదా, సో దీన్ని కూడా ఇంక్రీజ్ చేద్దాము. ఓకే, ఇప్పుడు నా దగ్గర డబ్బులు అన్నీ అయిపోయినాయి. ఒకసారి డబ్బులు కలెక్ట్ చేసుకొని వద్దాము. అండ్ స్పీడ్ చూడండి, పర్లేదు గైస్, ఇంతకు ముందు కన్నా ఇప్పుడు కూడా కొంచెం స్పీడ్ గా అయితే వెళ్తుంది అనమాట. సో డబ్బులన్నీ కలెక్ట్ చేసుకుంటే నా దగ్గర వచ్చేసి 2 మిలియన్స్. గైస్ చూస్తున్నారు కదా, 2 మిలియన్స్. ఇప్పుడు 2 మిలియన్స్ తో వచ్చేసి మనం ఏంటంటే చాలా అప్గ్రేడ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ 2 మిలియన్స్ లో నేను ఏంటంటే క్యారీ పవర్ అయితే ఇంక్రీజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కటి మనం ఎనిమీ క్యారెక్టర్ అయితే తీసుకొస్తున్నాం కదా. సో మనం క్యారీ పవర్ ఇంక్రీజ్ చేసుకుంటే ఒకేసారి రెండు తీసుకురావచ్చు అనమాట. ఓకే, నేను 35 వరకు స్పీడ్ అయితే ఇంక్రీజ్ చేసుకున్నాను. దాంతో పాటుకి ఇక్కడ మోర్ డ్యామేజ్ ఉంది కదా దీన్ని, అలాగే డ్యామేజ్ ఉంది కదా దీన్ని, వీటిని అయితే ఇంక్రీజ్ చేసుకుందాం. సో ఇక్కడ నార్మల్ డ్యామేజ్ వచ్చేసి 20,000 చేసేసాను. మోర్ డ్యామేజ్ వచ్చేసి నేను 1,00,000 అయితే చేసేసాను.
అండ్ ఇంకా చేద్దాం. మన దగ్గర ఇంకా చాలా డబ్బులు ఉన్నాయి కాబట్టి ఎంతవరకు చేయడానికి వస్తుందో చూద్దాం. ఓకే, ఫైనలీ 2,80,000 వరకు అయితే చేసేసాము మోర్ డ్యామేజ్ ని. అండ్ ఇక్కడ డ్యామేజ్ అని ఉంది కదా, దీన్ని కూడా మనం ఏంటంటే 27,000 అయితే చేసేసాము. ఈసారి మనం ఏంటంటే చాలా స్టేజ్లు అయితే దాటొచ్చు అనుకుంటా. అయితే ఫ్రెండ్స్, నేను మీకు అప్పటి నుంచి అడగలేదు, మీలో ఎవరైనా సరే ఇంకా ఇప్పటి వరకు వీడియోని చూస్తూ లైక్ చేయడం మర్చిపోయింటే వెంటనే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ ఇలాంటి మంచి మంచి రోబ్లాక్స్ వీడియోస్ అయితే చాలా వస్తుంటాయి, అంటే ప్రతిరోజు వస్తుంటాయి. వాటన్నిటి మీరు చూసి ఎంజాయ్ చేయొచ్చు. అండ్ అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో మీరైతే కామెంట్ చేయండి, ఓకేనా? సో ఫ్రెండ్స్, పదండి మనం ఏంటంటే ఇంకా ముందుకైతే వెళ్దాం. ఇక్కడ వచ్చేసి నాకు ఏంటంటే ఎపిక్ అనిమీస్ క్యారెక్టర్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇందులో ఒకటి మనకి ఏంటంటే డైమండ్ అయితే ఉందన్నమాట, దీన్ని అయితే తీసుకున్నాను. అండ్ పదండి గైస్, మనకి ఏంటంటే ఇంత దూరం వచ్చినా గానీ మనకి ఏంటంటే, అరే నేను తీసుకోలేదా దాన్ని? అరే ఫ్రెండ్స్ చూడండి, నేను ఇంకా దాన్ని తీసుకోలేదు అనుకుంటా. సో పదండి, ఇటువైపు కూడా మనకి ఏంటంటే వేరే ఎనిమి క్యారెక్టర్స్ అయితే కనిపిస్తున్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఒక ఎనిమి క్యారెక్టర్ అయితే తీసుకున్నాను. కానీ ఏంటంటే ఇది ఇంతకు ముందు మనం ఇక్కడ తీసుకొచ్చింది కదా, ఈ స్టేజ్ లో తీసుకొచ్చిందే 39,000 అయితే ఉంది. కానీ ఇది చూడండి, ఇది వచ్చేసి జస్ట్ 13,000 మాత్రమే ఉంది. దీనికంటే ఎక్కువైతే కాకుండొచ్చు, కానీ ఎందుకని ఇది ఓకే నాకు అర్థమైంది గైస్. అదేంటంటే దీని లెవెల్ అయితే తక్కువగా ఉండొచ్చు. ఓకే, చూస్తున్నారు కదా, లెవెల్ వచ్చేసి జస్ట్ 1 మాత్రం ఉంది. 1కే మనకి ఏంటంటే 13,000 ఇస్తుంది. దీని లెవెల్ వచ్చేసి మనకి ఏంటంటే 99 ఉంది, అందుకే మనకి ఏంటంటే 39,000 ఇస్తుంది అనమాట. ఫైనల్లీ ఫ్రెండ్స్, లెవెల్ 100 చేసేసాం. ఇక్కడ చూడండి, ఒక్క సెకండ్ కి 1,32,000 అయితే ఇస్తుంది అనమాట. దీనిది కూడా 99 ఉండే కదా, సో 100 అయితే చేసేసాను దీని లెవెల్ కూడా. ఇప్పుడు మనం ఏంటంటే డబ్బులన్నీ కలెక్ట్ చేసుకుంటే మిలియన్స్ లలో అవుతున్నాయి మన దగ్గర. ఇప్పుడు వచ్చేసి ఓకే, టోటల్ గా మన దగ్గర వచ్చేసి 4.5 మిలియన్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో కట్టర్ ని మనం ఎప్పుడు అప్గ్రేడ్ చేసుకోవచ్చో చూద్దామా అండి. ఇంకోటి మనకు ఎన్ని డబ్బులకు ఉంది, 20 మిలియన్స్ కి అయితే ఉందన్నమాట. మన దగ్గర 5 మిలియన్స్ అయితే ఉన్నాయి కదా. మనం ఏంటంటే ఇక్కడ మోర్ డ్యామేజ్ అయితే అప్గ్రేడ్ చేసుకుందాం గైస్, ఓకేనా? ఇక్కడ మనం ఏంటంటే 1 మిలియన్ కూడా అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అండ్ ఓకే, పర్లేదు. మనం ఏంటంటే నేను ఏంటంటే నా దగ్గర ఉన్న డబ్బులన్నింటినీ ఇక్కడ యూజ్ చేసి అప్గ్రేడ్ అయితే కొట్టేస్తున్నాను. అండ్ ఓకే, పదండి గైస్. ఇప్పుడు చూడండి, నాకు ఇక్కడ కనిపిస్తుంది కదా స్ట్రెంత్ చూడండి, 4,58,000 అయితే ఉందన్నమాట. సో పదండి, మనం ఏంటంటే ఫాస్ట్ గా గ్రాస్ అయితే కట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. చూస్తున్నారు కదా, చాలా ఈజీగా అయితే నేను వెళ్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే దీన్ని దాటేసిన తర్వాత ఇక్కడ మనకు రేర్ ఎనిమీ క్యారెక్టర్స్ అయితే ఉంటాయి. దీన్ని దాటిన తర్వాత మనకి ఇంకా మంచి అయితే ఉంటుండొచ్చు. ఇక్కడ నాకు రెయిన్బో ఎనిమీ క్యారెక్టర్ అయితే దొరికింది ఒకటి. సో దీన్ని తీసుకుందాం. ఇది ఏంటంటే 29,000 అయితే ఇస్తుంది. దీన్ని మనం ఏంటంటే బేస్ లో పెట్టేసి ఇంకా కొంచెం అప్గ్రేడ్ చేసుకుని ఇంకా ముందుకైతే వెళ్దాం. ఇది రెయిన్బో యానిమీ క్యారెక్టర్ కాబట్టి మనకి ఏంటంటే మంచిగానే డబ్బులు ఇస్తుండొచ్చు. అండ్ దీనిది కూడా లెవెల్ 1 ఉంది. లెవెల్ 1 నుంచే 29,000 అయితే ఇస్తుంది అనమాట. సో డబ్బులన్నీ కలెక్ట్ చేసుకొని దాని లెవెల్స్ అయితే అప్గ్రేడ్ కొట్టేద్దాం గైస్. ఫాస్ట్ గా లెవెల్స్ అన్ని అప్గ్రేడ్ కొట్టేద్దాం. ఫైనల్లీ ఫ్రెండ్స్, ఇది చూడండి, లెవెల్ 100 చేయగానే $2,94,800 ఇస్తుంది అనమాట. అంటే చాలా ఎక్కువ. ప్రజెంట్ ఉన్న దాంట్లో ఇదే హైయెస్ట్. ఇదేంటంటే మనకు రెయిన్బో ఎఫెక్ట్ ఉంది కదా, అందుకే మనకి ఏంటంటే ఇలా అయితే ఇస్తుండొచ్చు. ఒకసారి చూద్దాం. ఇది వచ్చేసి మనకి ఏంటంటే గోకు కదా, గోకు క్యారెక్టర్ గైస్, చూస్తున్నారు కదా, చాలా పవర్ఫుల్. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ క్యారెక్టర్ పేరు నాకైతే తెలియట్లేదు. అయితే ఫైనల్లీ మన దగ్గర ఏంటంటే 22 మిలియన్స్ అయితే అయినాయి. ఇప్పుడు మనం ఏంటంటే వేరే ఒక కట్టర్ అయితే అప్గ్రేడ్ చేసుకుందాము. 20 మిలియన్స్ కి దీన్ని అయితే నేను అప్గ్రేడ్ చేసుకున్నాను. అండ్ పదండి గైస్, ఇప్పుడు వచ్చేసి నాకు స్ట్రెంత్ పవర్ కూడా చూడండి 6,87,000 అయితే ఉందన్నమాట. సో దీంతో మనం ఏంటంటే చాలా దూరం వరకు అలాగే చాలా ఫాస్ట్ గా గ్రాస్ అయితే కట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే, ఫైనల్లీ ఇక్కడికైతే వచ్చేసాం. కాకపోతే మన డ్యామేజ్ పవర్ మనం దీన్ని కట్ చేయాలంటే 1.3 మిలియన్స్ అయితే ఉండాలంట. సో పర్లేదు, మనకి ఏంటంటే ఇక్కడ ఒకటి డిఫరెంట్ క్రిస్టల్ యానిమీ క్యారెక్టర్ అయితే వచ్చింది గైస్, చూస్తున్నారు కదా, నిజంగా చాలా ఎక్సలెంట్. అండ్ మనం ఏంటంటే 1.3 మిలియన్ అయితే చేసుకోవాలి మన డ్యామేజ్ పవర్ ని. అప్పుడు ఏంటంటే మనం ఆ గ్రాస్ ని కూడా కట్ చేయొచ్చు. సో చూద్దాం గైస్, లెవెల్ 100 కి మనకి ఏంటంటే ఖచ్చితంగా $5,00,000 అయితే ఇస్తుందేమో అనుకుంటున్నాను. ప్రజెంట్ వచ్చేసి లెవెల్ 8 ఇక్కడ నడుస్తుంది. అండ్ ఓకే, లెవెల్ 95 కి $5,00,000 అయితే ఇస్తుంది అనమాట. ఇంకా మనం వచ్చేసి 5 లెవెల్స్ అయితే అప్గ్రేడ్ చేసేద్దాం. 100 ఓకే, లెవెల్ 100 కి చూడండి $5,28,000 అయితే ఇస్తుంది. అంటే నా దగ్గర ఇంకా చాలా డబ్బులు అయితే ఉన్నాయి కదా, ఇంకా అప్గ్రేడ్ కొడదామా? ఇంకా అప్గ్రేడ్ కొడదాం గైస్. లెవెల్ 28, 29, 30 ఓకే, 30 వరకు అయితే కొట్టేసాం. ఇంకా కొడదాం, నా దగ్గర ఇంకా చాలా డబ్బులు అయితే ఉన్నాయి. సో డబ్బులన్నీ కలెక్ట్ చేసుకుందాం. మళ్ళీ కలెక్ట్ చేసుకుని ఇంకా లెవెల్స్ అయితే దానికి చాలా హైయెస్ట్ అయితే అప్గ్రేడ్ కొట్టేస్తాను. ఫైనల్లీ ఫ్రెండ్స్, దీని లెవెల్ వచ్చేసి 170 అయితే చేసేసాను. అండ్ ఇదిగో చూడండి, 1.2 మిలియన్స్ ఒక్క సెకండ్ కి ఇస్తుంది అనమాట. అండ్ దీని పక్కన మనకి ఇంకో ఎనిమీ క్యారెక్టర్ అయితే ఉంది కదా, సో దానికి వచ్చేసి మనకి ఏంటంటే 150 వరకు చేశాను. అండ్ ఇది చూడండి $5,00,000 ఇస్తుంది అనమాట. సో చూడండి, మనకి ఏంటంటే మిలియన్స్ లలో డబ్బులు అయితే జనరేట్ అవుతున్నాయి పర్ సెకండ్ కి. అండ్ డబ్బులన్నీ కలెక్ట్ చేసుకుంటే 54 మిలియన్స్ అయితే ఉన్నాయి. అండ్ చూద్దాం గైస్. ఓకే, టోటల్ గా మనకు 67 మిలియన్స్ అయితే ఉన్నాయి కదా. దీంతో వచ్చేసి మనం ఏంటంటే స్ట్రెంత్ పవర్ ని చాలా వరకు అయితే అప్గ్రేడ్ కొట్టొచ్చు. అండ్ 52 మిలియన్స్ కి వచ్చేసి ఓకే, మనం ఎంతవరకు అప్గ్రేడ్ కొట్టొచ్చు ఒకసారి చూద్దాం. 52 మిలియన్స్ కి వచ్చేసి నేను ఏంటంటే అప్గ్రేడ్ కొడితే 9,30,000 అయింది.
ఫ్రెండ్స్ ఇంతకు ముందు నా స్పీడ్ వచ్చేసి 35 అయితే ఉండే కదా, ఇప్పుడు 40 అయితే చేసేసాను. అండ్ ఇప్పుడు నేను ఏంటంటే క్యారీని అయితే ఇంక్రీజ్ చేసుకుందాం అనుకుంటున్నాను 25 మిలియన్స్ కి. నా దగ్గర 39 మిలియన్స్ అయితే ఉన్నాయి. అండ్ స్ట్రెంత్ పవర్ వచ్చేసి చూడండి 1.19 మిలియన్స్ అయితే ఉందన్నమాట, పర్లేదు. అండ్ ఇక్కడ నేను ఏంటంటే క్యారీని అయితే ఒక దాన్ని అయితే ఇంక్రీజ్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ దాన్ని ఇంక్రీజ్ చేసుకోవాలంటే మన దగ్గర $50 ట్రిలియన్ అయితే ఉండాలన్నమాట. నా దగ్గర అన్ని అనుమతి లేవు. అండ్ పర్లేదు, మనం ఏంటంటే ఒకేసారి 2 ఎనిమి క్యారెక్టర్స్ అయితే తీసుకురావచ్చు. నా బేస్ లో ఇంకా చాలా ఖాళీగా ఉంది కదా, సో పదండి గైస్. మనం ఏంటంటే ఇంకా అంతగానం స్ట్రెంత్ అయితే మన దగ్గర లేదు. మన దగ్గర ఏంటంటే ఇంకా చాలా మంచి ఎనిమి క్యారెక్టర్స్ ఉంటే మనకు డబ్బులు ఎక్కువగా వస్తాయి. అప్పుడు మనం ఏంటంటే ఆ డబ్బులతో స్ట్రెంత్ ని ఈజీగా అప్గ్రేడ్ అయితే కొట్టొచ్చు. సో ఇక్కడ మనకి ఏంటంటే గోల్డ్ అయితే ఒక ఎనిమి క్యారెక్టర్ అయితే దొరికింది. అండ్ ఇంకా పదండి, ఇంకా ముందుకు వెళ్దాం. ఇక్కడ ఇంకో క్యారెక్టర్ అయితే దొరికింది అనమాట. సో చూడండి గైస్, ఫైనల్ మనం ఏంటంటే 2 ఎనిమి క్యారెక్టర్స్ అయితే తీసుకున్నాం. సో ఫైనల్లీ మనం ఏంటంటే 2 ఎనిమి క్యారెక్టర్స్ అయితే తీసుకొని మనం వచ్చేసి రిటర్న్ అయితే వస్తున్నాము. పదండి గైస్, మనం ఏంటంటే వీటిని బేస్ లో పెట్టేసి వీటికి కూడా లెవెల్స్ అయితే అప్గ్రేడ్ కొట్టేద్దాం. ఇందులో వచ్చేసి ఒకటి నార్మల్ ఉంది, ఇంకోటి వచ్చేసి గోల్డ్ అయితే ఉందన్నమాట. ఈ గోల్డ్ దాని లెవెల్ చూడండి 31 అయితే ఉంది. అండ్ నార్మల్ దాని లెవెల్ వచ్చేసి 63 అయితే ఉందన్నమాట. సో పర్లేదు, వీటి లెవెల్స్ వచ్చేసి మనం 100 వరకు అయితే అప్గ్రేడ్ కొట్టేద్దాం. ఓకే, వీటి రెండింటిని కూడా నేను ఏంటంటే 150 లెవెల్ అయితే చేసేసాను. కానీ ఏంటంటే చాలా తక్కువ డబ్బులు అయితే ఇస్తున్నాయి. ఇక్కడ చూసారు కదా, ఇవి వచ్చేసి 150కి చూడండి $5 lakh అయితే ఇస్తున్నాయి అనమాట. కానీ ఇవి కేవలం 1,60,000 1,55,000 అయితే ఇస్తున్నాయి. కానీ పర్లేదు ఫ్రెండ్స్, మనకి ఏంటంటే వాటి నుంచి కూడా డబ్బులు అయితే జనరేట్ అవుతాయి కదా. సో పర్లేదు పదండి, ఇప్పుడు మనం ఏంటంటే ఇంకా కొన్ని యానిమీ క్యారెక్టర్స్ అయితే తీసుకొద్దాము. ఫైనల్లీ మనకి ఏంటంటే ఇంకోటి రెయిన్బో యానిమీ క్యారెక్టర్ అయితే దొరికింది. అండ్ దాంతో పాటు ఇక్కడ డైమండ్ ఇది కూడా ఉందన్నమాట. సో డైమండ్ దాన్ని కూడా నేనైతే తీసుకున్నాను. అండ్ పదండి, ఇప్పుడు మనం ఏంటంటే బేస్ దగ్గరికి అయితే వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ ఎనిమి క్యారెక్టర్స్ వచ్చేసి నేను ఇక్కడైతే పెడుతున్నాను. మరి చూద్దాం వీటికి లెవెల్స్ వచ్చేసి ఎంత వరకు ఉంటాయో. అండ్ వీటి లెవెల్స్ అయితే చూడండి జస్ట్ 1 ఉంది. జస్ట్ 1 కి మనకి ఏంటంటే ఇవి 15,000 అండ్ ఇంకోటి వచ్చేసి 20,000 అయితే ఇస్తుంది అనమాట. సో ఇక్కడ నాకు ఈ ఎనిమి క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి కదా, స్టార్టింగ్ నుంచి పెట్టినాయి. వీటి నుంచి డబ్బులు అయితే చూడండి 200 మిలియన్స్ అయితే గైస్, చూస్తున్నారు కదా, చూస్తుండగానే. అండ్ వీటి లెవెల్స్ వచ్చేసి 1 ఉంది కదా, జస్ట్ 1 మాత్రం ఉంది. మనం ఏంటంటే 150 వరకు అప్గ్రేడ్ అయితే కొట్టేద్దాం. కానీ ఫ్రెండ్స్ ఇక్కడ మీకు అయితే ఒకటి చెప్పాలి, అదేంటంటే దీని లెవెల్ ని చూడండి 170 చేసినా కూడా 3,52,000 అయితే ఇస్తుంది. అండ్ దీనిది వచ్చేసి 150 చేశాను, అయినా కానీ 3 lakh అయితే ఇస్తుంది అనమాట. ఇక్కడ ఈ రెండు మాత్రం చాలా అంటే చాలా ఎక్కువ డబ్బులు ఇస్తున్నాయి, ఎందుకో తెలియట్లేదు. సో ఇది వచ్చేసి మనకు 5 lakh ఇస్తుంది. అండ్ ఇది వచ్చేసి 1 మిలియన్ ఇస్తుంది అనమాట. సో చూస్తున్నారు కదా. అండ్ ఇప్పుడు వచ్చేసి నా దగ్గర 85 మిలియన్స్ అయితే ఉన్నాయి కదా, దాన్ని మనం దేనికే యూజ్ చేసామనుకోండి 170 ఉంది కదా. సో దీని లెవెల్ వచ్చేసి ఇంక్రీజ్ అవుతుంది కదా, అప్పుడు ఏంటంటే ఇది ఇంకా ఎక్కువ డబ్బులు అయితే ఇస్తుండొచ్చు. ఇదిగో చూడండి, దీని లెవెల్ వచ్చేసి నేను 200 అయితే చేసేసాను. అండ్ 1.5 మిలియన్స్ అయితే ఇస్తుంది అనమాట ఒక్క సెకండ్ కి. అండ్ నేను ఏంటంటే అప్పటి నుంచి రీబర్త్ అయితే కొట్టలేదు. సో ఇక్కడ నేను ఏంటంటే రీబర్త్ అయితే కొడదాం అనుకుంటున్నాను, ఎందుకంటే మనకు క్యాష్ ఎక్కువగా వస్తుంది. సో ఓకే గైస్, ఇక్కడ నేను ఏంటంటే రీబర్త్ అయితే కొడుతున్నాను. కానీ ఏంటంటే ఇక్కడ నా దగ్గర ఉన్న పవర్ మొత్తం అయితే పోతుండొచ్చు అనుకుంటా, అంటే డ్యామేజ్ ఉంటుంది కదా, అది మొత్తం అయితే పోతుండొచ్చు. పర్లేదు ఫ్రెండ్స్, పోతే పోని. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఏంటంటే రీబర్త్ అయితే కొడుతూనే ఉంటాను. సో ఎంతవరకు కొట్టడానికి వస్తుందో చూద్దాము. ఫైనల్లీ ఫ్రెండ్స్, మనం రీబర్త్ ని 20 టైమ్స్ అయితే కొట్టేసాము. అండ్ ఇక్కడ మనకు క్యాష్ చూడండి 3 times ఎక్కువగా వస్తుందన్నమాట. అండ్ పదండి, ఇప్పుడు మనం ఏంటంటే డబ్బులన్నీ కలెక్ట్ చేసుకొని మన డ్యామేజ్ పవర్ వచ్చేసి మొత్తం తగ్గిందనమాట, 60,000 మాత్రం ఉంది. సో దీన్ని వచ్చేసి మనం చాలా వరకు అయితే ఇంక్రీజ్ చేసుకోవాలి. అండ్ చూడండి, చూస్తుండగానే నా దగ్గర వచ్చేసి 375 మిలియన్స్ అయితే అయినాయి. అండ్ ఇది వచ్చేసి చూడండి మనకి ఏంటంటే ఇంతకుముందు 1.5 మిలియన్స్ అయితే ఇచ్చేది కదా, 1.8 మిలియన్స్ అయితే ఇస్తుంది అనమాట. ఇది 5 lakh ఇచ్చేది 8 lakh అయితే ఇస్తుంది, ఎందుకంటే 3 times అయితే కొద్దిగా క్యాష్ అయితే ఎక్కువగా వస్తుంది కదా. సో ఇప్పుడు వచ్చేసి మనం ఏంటంటే ఓకే, టోటల్ గా మన దగ్గర వచ్చేసి 500 మిలియన్స్ అయితే కావాలి. ఓకే, ఫైనల్ ఇప్పుడు 500 మిలియన్స్ అయితే అయినాయి అనమాట. పదండి గైస్, మనం ఏంటంటే అప్గ్రేడ్ చేసుకుందాం, ఓకేనా. సో దీంట్లో వచ్చేసి నేను అప్గ్రేడ్ అయితే చేస్తున్నాను. అండ్ నా దగ్గర 500 మిలియన్స్ ఉన్నాయి కాబట్టి మనం ఓకే చూడండి గైస్ 1.2 M వరకు అయితే మనం అప్గ్రేడ్ అయితే కొట్టేసాము. అండ్ ఇంకా కొంచెం అయితే అప్గ్రేడ్ కొట్టుకోవాలి. ఓకే పర్లేదు ఫ్రెండ్స్, చూడండి ప్రజెంట్ వచ్చేసి 1.37 M డ్యామేజ్ పవర్ అయితే ఉందన్నమాట. సో దీంతో వచ్చేసి మనం అటువైపు అయితే వెళ్ళలేకపోయాం కదా. అర్రే గైస్ చూడండి ఒకసారి, ఇక్కడ ఎంతగానో గ్రాస్ కట్ అవుతుందో చూడండి. ఇంతకుముందు మనం ఏంటంటే వెళ్లే దారిలో కొంచెమే గ్రాస్ కట్ అయ్యేది కదా, ఇప్పుడు చూడండి ఎంతగానో కట్ అవుతుందో కదా. అండ్ అలాగే ఇదిగో చూడండి ఎంత ఫాస్ట్ గా కట్ అవుతుందో, చూస్తున్నారు కదా. సో ఇప్పుడు మనం ఏంటంటే దీన్ని కూడా గ్రాస్ అయితే కట్ చేయబోతున్నాము అండ్ కట్ చేస్తున్నాం కూడా. సో పదండి గైస్, ఇందులో వచ్చేసి మనకి ఏంటంటే ల్యాక్స్లలో మనీ ఇచ్చే అనిమే క్యారెక్టర్స్ అయితే దొరుకుతాయేమో అనుకుంటున్నా, కానీ చూద్దాం. ఇక్కడ వచ్చేసి ఓకే, అరే గైస్ ఇందులో మనకి ఏంటంటే ల్యాక్స్లలో కాదు మిలియన్స్లలో ఇచ్చే అనిమే క్యారెక్టర్స్ అయితే దొరుకుతున్నాయి. సో చూస్తారు కదా, ఇదేంటంటే 1 మిలియన్ అయితే ఇస్తుంది అనమాట. కాకపోతే ఏంటంటే దీనిది ఎంత లెవెల్ ఉందో తెలియదు. అండ్ ఇంకోటి ఇక్కడ మనకి ఏంటంటే 9 lakh ఇచ్చేదైతే ఉంది. ఈ 2 ఎనిమి క్యారెక్టర్స్ అయితే తీసుకెళ్తున్నాను, చూద్దాం వీటి లెవెల్స్ వచ్చేసి 1 ఉంటేనా మనకి ఏంటంటే చాలా డబ్బులు అయితే ఇస్తాయి. ఇప్పుడు మనం ఈ ఎనిమి క్యారెక్టర్స్ అయితే తీసుకొచ్చేసాం, కానీ ఆల్రెడీ మన దగ్గర వచ్చేసి నార్మల్ అయితే ఉన్నాయి కదా. సో వీటిని అయితే మనం తీసుకోవాలన్నమాట.
వీటినైతే తీసుకుందాం. వీటి ప్లేస్ లో మనం ఏంటంటే ఈ డైమండ్ ఉంది కదా. అరే ఫ్రెండ్స్, దీని లెవెల్ వచ్చేసి చూడండి, జస్ట్ 1 మాత్రం ఉంది. 1కే 1 మిలియన్ ఇస్తుంది ఇది. అంటే మనం ఒక 150 చేస్తే మనకి ఇంకా చాలా డబ్బులు అయితే ఇస్తుండొచ్చు కదా. అండ్ దీనికి ఇక్కడ ఇంకోటి అయితే ఉంది కదా, దీన్ని అయితే తీసుకుందాం. దీని ప్లేస్ లో మనం ఏంటంటే ఇంతకు ముందు తీసుకొచ్చింది ఉంది కదా, సో దాన్ని అయితే పెట్టేద్దాము. ఫ్రెండ్స్, ఈ యానిమీ క్యారెక్టర్ కూడా చూడండి 1 లెవెలే ఉంది. అండ్ ఇప్పుడు మనం ఏంటంటే ఇవి రెండు కూడా లెజెండరీ యానిమీ క్యారెక్టర్స్. అండ్ వీటికి ఏంటంటే మనం ఇప్పుడు లెవెల్స్ అయితే అప్గ్రేడ్ చేసేద్దాం. ఫ్రెండ్స్, మనం ఇంతకు ముందు తీసుకొచ్చిన యానిమీ క్యారెక్టర్స్ లలో 125 లెవెల్ అయితే చేసేసాను. ఇది వచ్చేసి 15 మిలియన్స్ ఇస్తుంది. అండ్ ఇక్కడ ఇది వచ్చేసి 16 మిలియన్స్ అయితే ఇస్తుంది అనమాట. అంటే కొంచెం డిఫరెంట్. అరే ఫ్రెండ్స్, ఇది చూడండి, నా దగ్గర వచ్చేసి $15 బిలియన్ అయితే ఉన్నాయి అనమాట. అలాగే ఇక్కడ వచ్చేసి ఫుల్ గా నైట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు నేను ఏంటంటే నా దగ్గర 15 బిలియన్స్ ఉన్నాయి కదా, దీంతో వచ్చేసి మనం ఏంటంటే 5 బిలియన్స్ కి వేరే కటర్ అయితే అప్గ్రేడ్ అయితే చేసుకోవచ్చు. సో ఓకే గైస్, ఇది చూడండి 5 బిలియన్స్ కి మనకి ఏంటంటే ఇది కటానా అయితే ఉందన్నమాట. దీని వచ్చేసి డ్యామేజ్ 4 టైమ్స్ ఎక్కువగా ఉంటది. అండ్ స్పీడ్ కూడా పర్లేదు, మంచిగానే ఉంది. అండ్ దీన్ని వచ్చేసి పర్చేజ్ చేసి ఎక్విప్ అయితే చేసుకున్నాను. అండ్ చూడండి గైస్, చాలా పెద్ద సైజులో ఉంది కదా కటానా వచ్చేసి. అండ్ దాంతో పాటుగా మనం ఏంటంటే ఇంకా కొంచెం మన స్పీడ్ అయితే ఇంక్రీజ్ చేసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ చూడండి మన స్పీడ్ వచ్చేసి 51 అయితే ఉందన్నమాట. అండ్ పదండి, ఇప్పుడు మనం ఏంటంటే చూస్తున్నారు కదా, చాలా దూరం వరకు అయితే కట్ అవుతుంది. అండ్ దాంతో పాటుగా ఇక్కడ వచ్చేసి ఓకే, మనం ఏంటంటే ఈ స్టేజ్ కి అయితే వచ్చేసాం. ఇక్కడ మనకి ఏంటంటే లెజెండరీ యానిమీ క్యారెక్టర్స్ అయితే దొరుకుతున్నాయి కదా. సో దీన్ని దాటుకొని మనం ఏంటంటే ఇంకా ముందుకైతే వెళ్ళాలి. ఇక్కడ ఏంటంటే ఇది 4 లాక్ అయితే ఉంది, కానీ నాకు అవసరం లేదు. ఇంకా ముందుకు వెళ్తామో లేదో. ఇక్కడ వచ్చేసి ముందుకు వెళ్ళాలంటే ఇంకా మన డ్యామేజ్ వచ్చేసి 3 మిలియన్ అయితే ఉండాలంట. సో పదండి గైస్, ఇక్కడ మనకి ఏంటంటే ర్యాండమ్ గా కొన్ని అయితే ఉన్నాయి. వీటిని ఓపెన్ చేసి చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి నాకు ఏంటంటే 2 మిలియన్స్ ఇచ్చేది అయితే దొరికింది. చాలా అంటే చాలా పవర్ఫుల్ అనమాట. దాని పేరు వచ్చేసి సర్వే లీడర్ అంట. సో పదండి గైస్, మన దగ్గర వచ్చేసి ఇప్పుడున్న దాంట్లో హైయెస్ట్ అంటే ఇదే అనమాట. 2 మిలియన్స్ ఇస్తుంది ఒక్క సెకండ్ కి. కాకపోతే ఫ్రెండ్స్, ఇప్పుడు ఫుల్ గా చీకటి అయిపోయింది కదా. సో ఈ మార్నింగ్ ఎప్పుడు అవుతుందో తెలియట్లేదు. ఇందులో తక్కువ డబ్బులు ఇచ్చే ఏ ఉన్నాయో చూద్దాము. సో వాటి ప్లేస్ లో వీటిని అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఇదైతే తక్కువ డబ్బులు ఇస్తుంది. ఫ్రెండ్స్, ఇంతకు ముందు మనం తీసుకొచ్చాం కదా 2 మిలియన్స్ పర్ సెకండ్ కి ఇచ్చే యానిమీ క్యారెక్టర్. దాని లెవెల్ వచ్చేసి 145 చేస్తే చూడండి 47 మిలియన్స్ ఒక్క సెకండ్ కి ఇస్తుంది అనమాట. అండ్ ఇంకోటి కూడా దాని సోపర్ తీసుకొచ్చేస్తాం కదా, ఇది వచ్చేసి పర్ఫెక్ట్ గోకు అనమాట. చూస్తున్నారు కదా, నమ్మకని హీరో అంట. అండ్ ఇదేంటంటే మనకు 15 మిలియన్స్ ఇస్తుంది అనమాట 150 లెవెల్ కి. సో పర్లేదు, మనం ఏంటంటే ఇంకా కొంచెం ముందుకైతే వెళ్ళాలి. కానీ ఏంటంటే ఒకసారి డబ్బులు కలెక్ట్ చేసుకొని మన డ్యామేజ్ పవర్ అయితే అప్గ్రేడ్ చేసుకోవడానికి వస్తుందేమో చూద్దాము. కానీ దానికంటే ముందుగా మనం ఏంటంటే ఇక్కడ రీబర్త్ అయితే కొట్టాలన్నమాట. సో రీబర్త్ అయితే కొట్టేద్దాం. అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఏంటంటే మన డ్యామేజ్ వచ్చేసి చాలా వరకు అయితే అప్గ్రేడ్ చేసుకోవాలి. ట్రై చేస్తాను ఎంత వరకు అప్గ్రేడ్ చేసుకోవడానికి వస్తుందో. డ్యామేజ్ వచ్చేసి 2 మిలియన్స్ వరకు అయితే అప్గ్రేడ్ అయితే కొట్టేశాను. పర్లేదు, పదండి ఫ్రెండ్స్, మనం ఏంటంటే ఇంకా కొన్ని లెజెండరీ యానిమీ క్యారెక్టర్స్ అయితే తీసుకొద్దాం. ఎందుకంటే మనం ఇంకా ముందుకైతే వెళ్ళడానికి రావట్లేదు కదా. సో ముందుకు వెళ్ళాలంటే మన దగ్గర ఇంకా మంచి అయితే ఉండాలి. ఇక్కడ వచ్చేసి 5 మిలియన్స్ అయితే ఉంది ఒకటి. ఓకే ఫ్రెండ్స్, ఎలాగో ఒకలాగా నేను 2 యానిమీ క్యారెక్టర్స్ అయితే తీసుకున్నాను. పర్లేదు, ఇవి ఏంటంటే మనకు తక్కువ లెవెల్ అయితే ఉన్నట్టున్నాయి. మనకి ఏంటంటే మంచిగానే డబ్బులు అయితే ఇస్తున్నాయి అనమాట. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఏంటంటే ఎపిక్ ఎనిమీ క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, వీటన్నిటిని అయితే నేను తీసుకుంటున్నాను. ఎందుకంటే వీటన్నిటిని అయితే మనం ఏంటంటే సేల్ చేసేద్దాం. సో ఇక్కడ మొత్తం అయితే చూడండి నా దగ్గర చాలా ఎపిక్ అయితే ఉన్నాయన్నమాట. సో వీటన్నిటిని సేల్ చేస్తే మనకు ఎన్ని డబ్బులు వస్తాయో చూద్దాము. ఓకే, ఇక్కడ మనం ఏంటంటే వీటన్నిటిని సెలెక్ట్ చేసుకొని సేల్ చేసేస్తే మనకు 1.5 మిలియన్స్ అయితే వచ్చేసాయి. అండ్ పదండి గైస్, ఇప్పుడు నేను ఏంటంటే నా బేస్ లో టోటల్ గా ఎన్ని ఉన్నాయి, టోటల్ గా వచ్చేసి 6 అయితే ఉన్నాయన్నమాట. సో ఇంకా 4 అయితే తీసుకురావాలి. ఫ్రెండ్స్, నాకు 2 కూడా సేమ్ ఎనిమీ క్యారెక్టర్స్ అయితే దొరికాయి. పర్లేదు, పదండి మనం ఏంటంటే బేస్ దగ్గరికి అయితే వెళ్దాం. ఈసారి మన బేస్ లో వచ్చేసి ఈ రెండింటిని కలిపితే 8 అయితే ఉంటాయి. ఇంకా 2 అయితే తీసుకొస్తే అప్పుడు 10 ఉంటాయి అనమాట. సో 10 కూడా మన దగ్గర వచ్చేసి లెజెండరీ ఎనిమీ క్యారెక్టర్స్ అయితే ఉంటాయి. ఫ్రెండ్స్, ఫైనల్లీ మన బేస్ లో వచ్చేసి 10 ఎనిమీ క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా మనకి ఏంటంటే లెజెండరీ అనమాట. ఇందులో వచ్చేసి కొన్నిటికి డైమండ్ పవర్ ఉంది, కొన్నిటికి రెయిన్బో పవర్ ఉంది, మరికొన్నిటికి క్రిస్టల్ పవర్ కూడా ఉంది. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా చాలా పవర్ఫుల్. అండ్ ఇందులో వచ్చేసి అన్ని కూడా మిలియన్స్ లో డబ్బులు ఇస్తున్నాయి. కానీ నాకు స్పెషల్ గా బాగా నచ్చింది వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా క్రిస్టల్ పవర్ ఉన్న ఎనిమీ క్యారెక్టర్. అండ్ ఇది చూస్తున్నారు కదా, ఒక్క సెకండ్ కి 96 మిలియన్స్ అయితే ఇస్తుంది అనమాట. అయితే నా బేస్ లో ఉన్న ప్రతి ఎనిమీ క్యారెక్టర్ కి లెవెల్స్ వచ్చేసి 165 అయితే చేసేసాను. అండ్ ఇందులో వచ్చేసి ఫస్ట్ ఇది ఉంటే సెకండ్ వచ్చేసి ఇది అనమాట 55 మిలియన్స్ అయితే ఇస్తుంది. డైమండ్ పవర్ ఉంది. సో ఇప్పుడు నేను ఏంటంటే డబ్బులన్నీ కలెక్ట్ చేసుకుంటాను. ఆ తర్వాత మనం ఏంటంటే మన యొక్క డ్యామేజ్ పవర్ అయితే ఇంక్రీజ్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఏంటంటే డ్యామేజ్ అయితే 46 మిలియన్స్ కి అయితే పర్చేస్ చేశాను. సో ఈసారి మనం రీబర్త్ కొడితే టోటల్ గా 23 టైమ్స్ అయితే మనం రీబర్త్ కొట్టిన వాళ్ళం అవుతాము. అండ్ క్యాష్ చూడండి 3.68 టైమ్స్ అయితే ఎక్కువగా వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది టార్గెట్ అనుకుంటా, ఏంటో కానీ తెలియట్లేదు. సో చూద్దాం ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏంటంటే ఇంకా మనం డబ్బులు అయితే కలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనకు డబ్బులు అయితే చాలా ఎక్కువగా వస్తున్నాయి కదా.
సో వీటన్నిటిని కలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఏంటంటే మన యొక్క డ్యామేజ్ అయితే ఇంక్రీజ్ చేసుకోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఏంటంటే డ్యామేజ్ అయితే అప్గ్రేడ్ చేసేస్తున్నాను. అండ్ ఇదిగో చూడండి, ఫైనల్లీ మనం ఏంటంటే 3.74 మిలియన్స్ కి అయితే చేరుకున్నాము. అండ్ పదండి గైస్, ఈసారి మనం ఏంటంటే ఆ గ్రాస్ అయితే కట్ చేయొచ్చు అనుకుంటా. సో చూస్తున్నా కదా, నేను ఏంటంటే చాలా ఫాస్ట్ గా అయితే వెళ్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు రెడ్ గ్రాస్ అయితే ఉంది కదా, దాన్ని కట్ చేయాలి, అది మెయిన్ ఇంపార్టెంట్. ఓకే ఫైనల్లీ ఇదైతే కట్ అవుతుంది, కానీ ఏంటంటే చాలా స్లోగా అయితే కట్ అవుతుంది అనమాట. పర్లేదు గైస్, ఎందుకంటే ఇందులో మనకి ఏంటంటే చాలా పవర్ఫుల్ ఎనిమీ క్యారెక్టర్స్ అయితే దొరుకుతాయి. అండ్ ఇక్కడ వచ్చేసి 18 మిలియన్స్, అండ్ ఇక్కడ వచ్చేసి 20, ఇదిగో చూస్తున్నారు కదా, ఇదేంటంటే 28 మిలియన్స్ అనమాట. అండ్ ఇంకా 18 మిలియన్స్, అండ్ ఇక్కడ వచ్చేసి 120. అరే గైస్ చూస్తారు కదా, ఇది అన్ని తీసుకోవాలి గైస్. 129 మిలియన్స్ గైస్, చూస్తున్నారు కదా. అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసి, అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ నాకు ఇంకోటి అయితే 40 మిలియన్స్ అయితే దొరికింది, దీన్ని కూడా తీసుకున్నాను. ఫైనల్లీ మనం ఏంటంటే 2 ఎనిమీ క్యారెక్టర్స్ అయితే తీసుకున్నాం. ఈ 2 కూడా చాలా పవర్ఫుల్ అనమాట. ఒకటి వచ్చేసి కింగ్ ఆఫ్ నెమెక్, అండ్ ఇంకోటి వచ్చేసి ఇన్ఫినిటీ టీచర్. సో పదండి గైస్, ఇందులో మనకు తక్కువ డబ్బులు వచ్చేసి ఇవి 2 అయితే ఇస్తున్నాయి అనమాట, ఇదోటి అండ్ ఇదోటి. ఇవి 2 అయితే తీసుకున్నాను. అండ్ వీటి ప్లేస్ లో మనం ఇంతకు ముందు తీసుకొచ్చిన ఉన్నాయి కదా మిథిక్ ఎనిమీ క్యారెక్టర్స్, సో వాటిని అయితే పెట్టేద్దాం. అక్కడ ఒకటైతే పెట్టేశాను, అండ్ ఇక్కడ కూడా ఇంకోటి అయితే పెట్టేశాను. అయితే ఫ్రెండ్స్ ముందుగా మనం ఏం చేద్దామంటే డబ్బులన్నీ కలెక్ట్ చేసుకొని ఇంతకు ముందు మనం తీసుకొచ్చిన మిథిక్ ఎనిమీ క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, సో వాటి లెవెల్స్ వచ్చేసి అప్గ్రేడ్ చేసేద్దాం. ఫాస్ట్ గా ఒక 100 వరకు అయితే అప్గ్రేడ్ కొట్టేద్దాం. ఒక్కసారి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇంతకు ముందు మనం తీసుకొచ్చిన మిథిక్ ఎనిమీ క్యారెక్టర్లలో ఒక దాని వచ్చేసి 140 చేస్తే అది మనకి ఏంటంటే 699 మిలియన్స్ ఇస్తుంది ఒక్క సెకండ్ కి. అండ్ ఇంకోటి చాలా పవర్ఫుల్ ఉంది కదా, అదాన్ని ఇప్పుడు మీకు చూపిస్తాను అండి. సో ఇదిగో చూడండి, ఈ దాని లెవెల్ 141 చేశాను, 2.3 బిలియన్స్ ఇస్తుంది ఒక్క సెకండ్ కి. అంటే చాలా ఎక్కువ మనీ అనమాట. 2 బిలియన్స్ ఒకటే ఒక సెకండ్ కి. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం ఏంటంటే డబ్బులన్నీ కలెక్ట్ చేసుకుంటే నా దగ్గర బిలియన్స్లలో జనరేట్ అవుతున్నాయి కదా. సో ఈజీగా నా దగ్గర చూడండి 140 బిలియన్స్, అండ్ ఇప్పుడు వచ్చేసి కలెక్ట్ చేసుకుంటే ఖచ్చితంగా 150 బిలియన్స్ ఉంటాయి. చూడండి 168 బిలియన్స్ ఉన్నాయి అనమాట. సో దీంతో మనం ఏంటంటే కటర్స్ లో వేరే దాన్ని అయితే 200 బిలియన్స్ కి అయితే చేంజ్ చేసుకోవచ్చు. దాన్ని అయితే చేంజ్ చేసుకుందాము. కానీ ఫ్రెండ్స్ దానికంటే ముందుగా మీకైతే ఒకటి అడగాలి, అదేంటంటే మీలో ఎవరైనా సరే ఇంకా ఇప్పటి వరకు వీడియోని చూస్తూ లైక్ చేయడం మర్చిపోయింటే వెంటనే వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఇంకా మంచి రోబ్లాక్స్ గేమ్ వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. సో ఫైనల్లీ నేను మళ్ళీ డబ్బులు కలెక్ట్ చేసుకున్నాను. 312 బిలియన్స్ అయితే ఉన్నాయన్నమాట. మనం 200 బిలియన్స్ కి వేరే ఒక దాన్ని అయితే దీన్ని కొనుక్కోవచ్చు. సో దీన్ని అయితే కొనుక్కున్నాను, అండ్ ఇప్పుడు దాన్ని అయితే ఎక్విప్ కూడా చేసేసుకున్నాను. అండ్ దీనికి చూడండి ఏదో పవర్ అయితే ఉందన్నమాట, చాలా పవర్ఫుల్ది కదా ఇది. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా పవర్ఫుల్ గా అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ మన స్ట్రెంత్ అయితే ఇంక్రీజ్ చేసుకోవాలి. కానీ నా దగ్గర ఇంకా డబ్బులు అయితే కలెక్ట్ చేసుకుందాం. డబ్బులు ఉన్నాయి కానీ ఏంటంటే ఇంకా కలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇంకా చాలా డబ్బులు అయితే కావాలి. సో 331 బిలియన్స్ అయితే కావాలి. కొంచెం సేపు వెయిట్ చేద్దాము, లేకపోతే అప్పటి వరకు మనం ఏం చేద్దామంటే ఇంతకుముందు మనం తీసుకొచ్చిన మిథిక్ ఎనిమీ క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, సో వాటిని తీసుకురావడానికి అయితే ట్రై చేద్దాము. ఓకే చూస్తున్నారు కదా, చాలా ఫాస్ట్ గా అయితే కట్ చేసుకుంటూ ఇక్కడ వరకు అయితే వచ్చేసాను. ఇక్కడ చూద్దాం గైస్, ఇంకా 2 మంచి దొరికితే వాటిని అయితే తీసుకొద్దాం. కానీ ఇంతకు ముందు అయితే దొరికింది కదా, అలాంటిది అయితే కావాలన్నమాట. అది వచ్చేసి చాలా పవర్ఫుల్. అండ్ ఇది వచ్చేసి తక్కువ అయితే ఉన్నాయి. ఇంతకు ముందు వచ్చేసి 120 మిలియన్స్ అయితే ఇచ్చింది ఒక్క సెకండ్ కి. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ ఒకటి 89 మిలియన్స్ ఇచ్చేది అయితే దొరికింది, దాన్ని అయితే తీసుకున్నాను. అండ్ ఇంకా ఇక్కడైతే చూద్దాం, ఇక్కడ వచ్చేసి ఏంటంటే కొన్ని మంచి అయితే వస్తున్నాయి అనమాట. ఓకే 143 గాయస్, చూస్తున్నారు కదా, చాలా పవర్ఫుల్ ఎనిమీ క్యారెక్టర్. 143 మిలియన్స్ అంటే ఇంతకు ముందు మనం తీసుకొచ్చింది వచ్చేసి 129 మిలియన్ కదా. అయితే ఫ్రెండ్స్ ఇంతకు ముందు మనం తీసుకొచ్చిన 2 ఎనిమీ క్యారెక్టర్స్ ఉన్నాయి కదా మితికి, అందులో చూడండి ఒక దాని వచ్చేసి లెవెల్ 70 చేశాను. అండ్ ఇది చూస్తున్నారు కదా ఎంత డిఫరెంట్ గా ఉందో చూడండి, చాలా పవర్ఫుల్ గా అనిపిస్తుంది కదా. ఇదేంటంటే ఒక్క సెకండ్ కి 2 బిలియన్స్ అయితే ఇస్తుంది. అండ్ ఇంకోటి ఉంది కదా, ఇది చూడండి హైయెస్ట్ 3.3 బిలియన్స్ ఇస్తుంది. దీని లెవెల్ కూడా 170 చేసేసాను. అయితే ఇప్పుడు నాకు ఒక మంచి ఐడియా వచ్చింది, అదేంటంటే మనం మిథిక్ బ్రెయిన్ రాట్స్ అయితే తీసుకొద్దామా. నేనైతే అదే అనుకుంటున్నాను. లెజెండరీ బ్రెయిన్ రాట్స్ అయితే ఉన్నాయి కదా, సో వాటి ప్లేస్ లో మనం మిథిక్ బ్రెయిన్ రాట్స్ తో అయితే రీప్లేస్మెంట్ చేసేద్దాం. అరే ఫ్రెండ్స్ ఇదిగో చూడండి, ఈ ఎనిమీ ఏంటి అసలు 0.75% లక్ రేట్ అనమాట దీన్ని. కాకపోతే చూడండి 235 మిలియన్స్ ఒక్క సెకండ్ కి ఇస్తుంది. ఫ్రెండ్స్ ఇంకోటి కూడా మంచిదే దొరికింది, పర్లేదు. ఇంకోటి మన దగ్గర అయితే ఆల్రెడీ ఉంది కదా, అలాంటిది అనమాట. సో దీన్ని అయితే తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి 2 ఎనిమీ క్యారెక్టర్స్ అయితే తీసుకెళ్లిపోతున్నాను, పదండి. ఫైనల్లీ ఫ్రెండ్స్ మనం వచ్చేసి మన బేస్ దగ్గరికి అయితే వచ్చేసాము. అండ్ ఇందులో వచ్చేసి తక్కువ డబ్బులు ఇచ్చేది వచ్చేసి ఈ ఎనిమీ క్యారెక్టర్ ఉంది. అండ్ దాంతో పాటుగా ఇంకా ఒకటి చూద్దాం, ఇంకా ఒకటి వచ్చేసి ఇది ఉందన్నమాట. సో ఇక్కడ మనం ఏంటంటే ఇంతకు ముందు తీసుకొచ్చినవి ఉన్నాయి కదా, సో ఒక దాన్ని వచ్చేసి ఇక్కడ పెట్టేద్దాం. అండ్ ఇంకోటి ఉంది కదా, ఇది వచ్చేసి చాలా అంటే చాలా ఎక్కువ మనీ ఇచ్చేది, దీన్ని వచ్చేసి మనం ఇక్కడైతే పెట్టేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నా దగ్గర వచ్చేసి వేరే ఎనిమీ క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి కదా, వీటిని వచ్చేసి సెల్ చేద్దాం పదండి. ఓకే ఫ్రెండ్స్, వీటన్నిటిని సెలెక్ట్ చేసుకొని సెల్ చేస్తున్నాను. 29 మిలియన్స్ అయితే వచ్చేసాయి.
అండ్ పదండి ఇప్పుడు మనం ఏంటంటే మన దగ్గర 48 బిలియన్స్ అయితే ఉన్నాయి కదా. సో డబ్బులు కలెక్ట్ చేసుకుంటే చాలా ఉంటుండొచ్చు. వాటితో మనం ఏంటంటే ఇంత ముందు తీసుకొచ్చిన 2 ఎనిమీ క్యారెక్టర్స్ ఉన్నాయి కదా. సో వాటిని వచ్చేసి అప్గ్రేడ్ అయితే కొట్టేద్దాం. నా దగ్గర 2 ట్రిలియన్స్ అయితే ఉన్నాయి గైస్, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇది చూడండి, దీని లెవెల్ 170 చేస్తే 5.3 బిలియన్స్ అయితే ఇస్తుంది. మన దగ్గర ఉన్న ఎనిమీ క్యారెక్టర్స్ లలో చాలా పవర్ఫుల్ అంటే ఇదే అనమాట. అండ్ ఇదిగో చూడండి, నా దగ్గర ఇక్కడ 2 లెజెండరీ ఎనిమీ క్యారెక్టర్స్ ఉన్నాయి, ఇటువైపు 2 అయితే ఉన్నాయి, మొత్తం 4 అయితే ఉన్నాయి అనమాట. టోటల్ గా నా బేస్ లో వచ్చేసి 6 మిథిక్ ఎనిమీ క్యారెక్టర్స్ ఉన్నాయి, 4 వచ్చేసి లెజెండరీ ఎనిమీ క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి అనమాట. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఏంటంటే నా బేస్ ని అయితే అప్గ్రేడ్ చేద్దాం అనుకుంటున్నాను. జస్ట్ $2 lakh కి మనం అప్గ్రేడ్ అయితే చేయొచ్చు. ఓకే, పైన వచ్చేసి మనకు ఒక ఫ్లోర్ అయితే వచ్చిందనమాట. సో పైన కూడా మనం ఏంటంటే ఇక్కడ నుంచి ఎనిమీ క్యారెక్టర్స్ అయితే యాడ్ చేయొచ్చు. అయితే ఫ్రెండ్స్ ఇంతటితోనే వీడియోని అయితే ముగించేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా సేపు అవుతుంది అనమాట వీడియో చేయబట్టి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఒకవేళ దీనికి పార్ట్ 2 కావాలనుకుంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి. పార్ట్ 2 లో మనం ఏంటంటే ఇంకా చాలా దూరం వరకు అయితే వెళ్ళాలన్నమాట. రకరకాల గ్రాసులు అయితే ఉన్నాయి, వాటన్నిటిని కట్ చేసుకొని చాలా మంచి మంచి ఎనిమీ క్యారెక్టర్స్ అయితే తీసుకురావాలి. అయితే ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ ఇంకోటి మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు బై బాయ్.